అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారండి. మిషనరీల పరిచర్యను గురించి తెలుసుకుంటున్నాం కదండి. పండిత రమాబాయి గారి గురించి తెలుసుకుందామండి. వీరు 1858వ సంవత్సరంలో మహారాష్ట్రలోని కనరాలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. రమాబాయి తల్లిదండ్రులు హిందూ మతమునకు చెందినవారు కాబట్టి మతపరమైన అనేక ఆచారాలను సాంప్రదాయాలను అనుసరించడంలో ఎంతో భక్తి శ్రద్ధలతో ఉండేవారు. మరియు వారందరూ సంస్కృతంలో పట్టభద్రులయ్యారు. రమాబాయి ఇంకను బాల్యదశలో ఉండగానే తన తల్లిదండ్రులు వారి జీవితాలను యాత్రలకే నిర్దేశించారు. ఈ యాత్రికులు పవిత్ర స్థలాలకు వారి ప్రయాణాలను కొనసాగిస్తూ అక్కడ కొన్ని నెలలు బస చేసి అక్కడి నదులలో పరిశుద్ధ స్నానాలు ఆచరించి వారి ఇష్టదైవాలకు మరియు వారి దేవతలకు పూజలు చేసి పౌరాణిక కథలను చదువుతారు. ఆ విధంగా పౌరాణిక కథలను పారాయణం చేయడం ద్వారా కొందరు వారికి డబ్బు, ధనము, పళ్ళు, ధాన్యము లేదా ఆస్తులను దానము చేస్తారు. వాటితోనే వారు జీవనోపాధి పొందుకుంటారు. రమాబాయి తల్లిదండ్రులు కేవలము సంస్కృత భాషను మాత్రమే వారి పిల్లలకు నేర్పించారు. అందును బట్టి వారికి ఇతర భాషల పట్ల అవగాహన ఉండేది కాదు. ఎందుకంటే వారి తల్లిదండ్రులు మతపరమైన విషయాల పట్ల మాత్రమే ఆసక్తి కనబరిచేవారు మరియు వాటిని దృఢంగా నమ్మేవారు. అందును బట్టి వారి పిల్లలు మిగతా ప్రపంచంతో ఎలాంటి సంబంధాలు కలిగి ఉండకూడదని భావించేవారు. కష్టపడకుండా మరియు భిక్షాటన చేయకుండానే వారు జీవనోపాధి చేసేవారు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత మద్రాస్ ప్రాంతం అంతటా కరువుతో నిండిపోయింది. చివరకు తినడానికి తిండి, త్రాగడానికి నీరు సైతం దొరకని పరిస్థితులు ఉండేవి. రమాబాయి కుటుంబము గొప్ప కరువుతో మరియు ఆకలితో అలమటించే పరిస్థితులు ఏర్పడ్డాయి. చివరికి ఆకలితో అలమటిస్తూనే కొన్ని నెలల్లోనే తన తండ్రి, తల్లి మరియు సహోదరి చనిపోయారు. ఈ కఠిన పరిస్థితుల్లో దిక్కుతోచని స్థితిలో రమాబాయి మరియు ఆమె సహోదరుడు వారి తల్లిదండ్రులు సూచించిన మార్గంలో అనగా విహారయాత్రల వైపు తమ ప్రయాణాన్ని సాగించారు. వారి తల్లిదండ్రులు నేర్పిన విద్యలతో వచ్చడి ఆదాయము కేవలం వారు తిరగడానికే సరిపోయేవి. వాటి వల్ల లాభమేమీ లేకుండా పోయింది. మరలా చివరకు ఆకలితో అలమటించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ రమాబాయి చాలా తెలివి కలిగినదిగా ఎదిగింది. ఆమె జ్ఞానం చూసిన బ్రాహ్మణ పండితులు కూడా ప్రజావేదికలలో అవకాశాలు కల్పించేవారు. ప్రజల మధ్య మాట్లాడడానికి మరింతగా ఆమె సిద్ధపడి బయలుదేరేది. ఆ తర్వాత 22 సంవత్సరాల వయసులో ఆమె వివాహం చేసుకుని తన భర్తతో పాటుగా అస్సాంలో జీవించేది. కొందరు క్రైస్తవ మిషనరీల ద్వారా యేసుక్రీస్తు జీవితము మరియు ఆయన బోధలను గురించి వినడం ద్వారా తన హృదయము యేసు వైపు మరల్చడం మొదలుపెట్టింది. తన 18 నెలల వివాహ జీవితం తర్వాత కలరా వ్యాధి సోకడం ద్వారా ఆమె భర్త మరణించాడు. చాలా చిన్న వయసులో భర్తను కోల్పోయి తన కుమార్తెతో పాటుగా పూణేకు చేరుకుంది. అక్కడ కొందరు మిషనరీల ద్వారా యేసును గురించి వినే అవకాశం దొరికింది. తన ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలనే ఉద్దేశంతో తర్ఫీదు పొందుకోవడానికై రమాబాయి ఇంగ్లాండ్కు బయలుదేరింది. అక్కడ ఒక సంఘం యొక్క మహిళల గుంపు రమాబాయిని ఆహ్వానించారు. అక్కడే ఉండడానికి ఆమెకు ఏర్పాట్లు కూడా చేశారు. బ్రిటన్లోని క్రైస్తవులచే నిర్వహించబడుచున్న స్త్రీల అభ్యున్నతి కార్యక్రమాలు మరియు అనేక స్థలాల్లో ఏర్పాటు చేయబడిన బాలికల అనాథ ఆశ్రమాలు రమాబాయిని ఎంతగానో ఆకర్షించాయి. ప్రజల మనస్సు మరియు జీవితాలు మారాలి అంటే అది యేసు ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని రమాబాయి తెలుసుకుంది. ఆ యేసే భారతదేశంలో అన్నీ కోల్పోయి నాశనకర స్థితిలో ఉన్న మహిళల చెడు జీవితాలలో గొప్ప అద్భుతకరమైన మార్పు తేగలడని ఆమె విశ్వసించింది. యేసు ద్వారానే భారతదేశం మార్చబడుతుందనేది రమాబాయి ప్రగాఢ విశ్వాసం. ఇది గ్రహించిన ఆ రోజు నుండి ఆమె పరిపూర్ణంగా క్రీస్తు వైపు తిరిగి తన జీవితంలో యేసును సొంత రక్షకునిగా అంగీకరించింది. ఆమె యేసును అంగీకరించిన తరువాత భారతదేశంలోని పూణేలో శారదా సదన్ అనే పేరుతో ఒక ఆశ్రమాన్ని నిరాశ్రయులైన పిల్లలకు, విడువబడిన విధవరాండ్రకు మరియు అనేక పాపములకు బానిసలై విడుదల పొందలేని స్థితిలో ఉన్నవారికి ఏర్పాటు చేసింది. ఆమె నిత్యము విడువబడిన వారికి చేయూతనిస్తూ వారికి పారిశ్రామిక నైపుణ్యాలను నేర్పిస్తుండేది. ఆమె ఒంటరి జీవితాన్ని కలిగి ఉన్న మహిళలను మరియు విడువబడిన వారిని తన హక్కును చేర్చుకుని ఆమె ఒక మంచి తల్లిలా, స్నేహితురాలిగా, సహోదరిగా మరియు మంచి శిక్షకురాలిగా ఉండేది. రమాబాయి జీవించిన దినాలలో అనేక మంది స్త్రీలు దేవదాసీలుగా హిందూ దేవాలయాలలో బానిసలుగా ఉండేవారు. అనేక మంది ఆడపిల్లలను బానిసత్వము నుండి విడిపించి సాయం చేసింది.
ఆమె ప్రయాణాలు చేస్తున్నప్పుడు కూడా అనేక మంది పేదలకు ఆహారము మరియు వస్త్రములు పంచిపెట్టేది. వీటి అవసరతల కొరకు కేవలము దేవుని మీదనే ఆధారపడేది. శారదా సదన్లో స్థలము లేని కారణం చేత ప్రార్థన ద్వారా పూణేలో ముక్తి ఆశ్రమమును నిర్మించింది. అక్కడ అనేక మంది నిరాశ్రయులైన స్త్రీలకు ఆశ్రయం ఇచ్చింది. అక్కడ వారు దాదీలుగా, తోట పని చేయువారిగా మరియు యేసుని గురించి ప్రకటించువారిగా ఉండేవారు. భారతదేశంలోని మధ్య భూభాగంలో కఠినమైన కరువు సంభవించడం వలన అనేకులు ఆకలితో అలమటించి చనిపోయారు. తన బాల్యంలో తనకు సంభవించిన పరిస్థితిని జ్ఞాపకం చేసుకుని ఆకలితో అలమటిస్తున్న అనేకులకు ఆహారాన్ని అందించింది. నిస్సహాయ స్థితిలో ఉన్న సుమారు 3,000 మంది స్త్రీలకు ఆశ్రయం కల్పించింది. ప్రేమపూర్వకంగా అందరికీ సహాయం చేసింది. యేసు ప్రేమను కనపరిచింది. చివరకు 1922వ సంవత్సరంలో ఆమె మరణించింది. రమాబాయి తన జీవితాన్ని క్రీస్తుకు సమర్పించుకుంది. గొప్ప మార్పును సమాజంలో తీసుకొచ్చింది మరియు యేసు ప్రేమను ఇతరులకు కనపరిచింది. నువ్వు సమాజంలో మార్పు తీసుకురావడం ద్వారా క్రీస్తు ప్రేమను కనపరచడానికి నీ శేష జీవితాన్ని సిద్ధపరచుకొనగలగటానికి సిద్ధంగా ఉన్నావా? నీ వంతు కర్తవ్యాన్ని నిర్వహించడానికి మనమును ఆ విధమైన సిద్ధపాటు కలిగి దేవుని యందు తీర్మానము కలిగి నిలిచెడి వారముగా ఉందుముగాక. ఆమెన్. హల్లెలూయా.